అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈరోజు కేక్ బేకింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఇక్కడ మైదా తీసుకున్న ఫస్ట్ అండ్ అన్నీ మీకు ఒకటేసారి జల్లించుకోండి బెటర్. ఫస్ట్ మైదా, దాని తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, విసినంత క్వాంటిటీ తీసుకోండి. నెక్స్ట్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ మీకు ఇష్టం ఉంటే జల్లించుకోండి. సో నేనైతే జల్లించుకున్నా, వీడియోస్లో చూసి జల్లించాను అనమాట. నేను అన్నీ మిక్స్ చేసేయండి మొత్తం. మైదా పిండి, ఇంకా కోకో పౌడర్, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. కొంత మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 1 ఎగ్ తీసుకోండి, ఎందుకంటే నేను స్మాల్ క్వాంటిటీ కేక్ చేస్తున్నా కాబట్టి 1 ఎగ్ మాత్రమే తీసుకున్నా. నేను ఈ వీడియోలో చూపించినట్టుగా చేశాను. ఇప్పుడు మంచిగా దాన్ని మిక్స్ చేయాలన్నమాట. ఎంత మంచిగా ఫ్లఫీగా వస్తే అంత కేక్ అంత ఫ్లఫీ వస్తుంది అనమాట. నా దగ్గర విస్కర్ లేదు, ఈ విస్కరే ఉంది. చాలా హ్యాండ్ పెయిన్ అవుతుంది అనమాట. సో నేను తక్కువనే విస్క్ చేసిన. సో ఎవరు చేసినా కూడా కేక్ది విస్కర్ ఉంటేనే బెటర్. అంటే మిక్సింగ్ చేసే మిషన్ ఉండాలన్నమాట. సో నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను, నాకు వచ్చేసింది. సో నెక్స్ట్ వీడియోస్లలో అది యూజ్ చేస్తాను అనమాట. సో ఎంత మంచిగా విస్క్ చేస్తే ఎంత ఫ్లఫీ వస్తుంది అనమాట. సో మధ్యలో ఇట్లా విస్క్ అయిపోయిన తర్వాత ఎగ్ విస్క్ ఇంకా ఫ్లఫీగా రావాలి, కానీ నాకు కుదురుతలేదని చెప్పేసి నేను చేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటా మిక్స్ చేయాలి మంచిగా. సో ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది కేక్. ఇక్కడ వెన్నెల ఎసెన్స్ వేయాలి. వెన్నెల ఎసెన్స్ ఎందుకంటే స్మెల్ రాకుండా అనమాట. ఎగ్ది స్మెల్ వస్తుంది అనమాట, మనము చేసి తినేటప్పుడు స్మెల్ వస్తుంటుంది. సో వెన్నెల ఎసెన్స్ వేసే ఏంటంటే స్మెల్, ఆ టేస్ట్ అనేది మంచి వెన్నెల ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అనమాట. సో అది వెన్నెల ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేయాలి. కొంచెం ఆయిల్ వేయాలా. మనము బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ మైదా, కోకో పౌడర్ మిక్స్ చేసింది పెట్టుకున్నాం కదా. సో అది ఇప్పుడు కొంచెం వేసుకుంటా చాలా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. చాలా గట్టిగా అయిపోయింది అనమాట. నేను ఎగ్ మిస్క్ సరిగ్గా చేయలేను. అండ్ 1 ఎగ్గే కాబట్టి నేను మైదా కోకో పౌడర్ కానీ అవన్నీ చాలా ఎక్కువ తీసుకున్నా. సో అందుకొరకే కొంచెం పాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు అంట. సో అందుకొరకే మిల్క్ యాడ్ చేసాను అనమాట. చేసి మంచిగా విస్క్ చేసుకున్నా మళ్ళీ. సో అంతా మొత్తం యాడ్ చేసేసిన, అక్కడ ఉన్న పౌడర్ మొత్తం మళ్ళీ మంచిగా మిక్స్ చేసిన, మిల్క్ కూడా సరిగ్గా ఫుల్గా వేసిన అనమాట.
అయితే కరెక్ట్ క్వాంటిటీ తీసుకొని చేయండి. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. సో ఇది బ్యాటర్. పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయండి. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి బటర్ని నేను ఏదైతే ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నా అదే ప్యాన్లో బటర్ వేసి మంచిగా అప్లై చేస్తున్నా. సో అలా మంచిగా అప్లై చేసుకోండి. బటర్ అప్లై చేసినాక మనం ఇందాక మిక్స్ చేసుకున్న బ్యాటర్ అనేది ఇలా వేసేసి మంచిగా ట్యాప్ చేస్తే మంచిగా కరెక్ట్ సెట్ అయిపోతుంది. ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. ప్రీ హీట్ చేసి పెట్టుకోండి. నేను మర్చిపోయిన స్టార్టింగ్ చెప్పడం. సో ప్రీ హీట్ ఒక 10 minutes ప్రీ హీట్ చేసి పెట్టుకుంటే మనకి మంచిగా బేక్ అవుతుంది అనమాట కేక్ అనేది. సో దాని తర్వాత మనము ఆ కేక్ది బ్యాటర్ అనేది అలా పెట్టుకొని 20-25 minutes మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి మనకు చూడండి ఇట్లా ఫోక్తోని మనకి నీట్గా వస్తే కుక్ అయినట్టు, నీట్గా రాకపోతే కుక్ అయినట్టు ఇంకొక 5 minutes పెట్టుకోండి. సో నాది కుక్ అయిపోయింది 20 minutesలోనే. సో తీసేసాను బయటికి. కింద సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ లేకుండా కూడా చాలామంది యూజ్ చేస్తారు. సో నేను ఓవెన్ ఉన్నా కూడా అది వర్క్ అయితే లేదు. సో నేను ఓవెన్ యూజ్ చేయలేను. బయటకు తీసాను. నాలాగా తీయకండి మీరు ఎవ్వరు, చల్లారినాకనే తీయండి బయటికి. నాది ఆటోమేటిక్గా చాలా బటర్ అప్లై చేసిన కాబట్టి ఈజీగా బయటకు రిమూవ్ అయింది. సో ఇది కేక్. సో ఫ్లఫీ వచ్చింది కానీ అంత ఫ్లఫీ రాలేదు. బేక్ అయింది బాగానే, చాలా బాగుంది కేక్ అయితే టేస్టీ. ఫుల్గా విస్క్ చేసుకోలేదు, నాకు హ్యాండ్ పెయిన్ అయింది కాబట్టి. విస్కర్ లేదు కాబట్టి నేను అలా నార్మల్గా ట్యాప్ చేసిన, అయినా కూడా చాలా బేక్ అయింది, చాలా బాగా టేస్టీ వచ్చింది. సో మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోవిందా గోవిందా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.